హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఎవరైతే మనకి ఆస్పిరెంట్స్ అంటే మనకి రాబోతున్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక మనవండి. సో ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అంటే జనరల్గా మనం ఏదైతే ఎగ్జామ్కి వెళ్తామో ఆ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మన కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే గత ప్రీవియస్ పేపర్ను దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండండి ప్రతిరోజు. అంటే మనకి లైక్ ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే ఆ ఎగ్జామ్కి సంబంధించి జిరాక్స్ తీసుకొని ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉండండి. అదేవిధంగా సో జనరల్గా ఎగ్జామినర్కి ఏం అవసరమో అలాంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే మనం చదవాలి. అంతే తప్ప సో ఏదైతే ఒక బుక్లో ఉన్నటువంటి విషయాలు మొత్తాన్ని చదవకూడదండి. సో అది ఎలా చదవాలి అని మీకు ఎలా అర్థమవుతుంది అంటే ప్రీవియస్ పేపర్స్ను డైలీ చూస్తూ ఉండండి. డైలీ అలా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 minutes అలా చూస్తూ ఉండండి. లైక్ మనం చూసినట్లయితే మనకి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం 4 సెట్లు వస్తాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 4 ప్రిలిమ్స్, మెయిన్స్ జరిగింది. ఆ సెట్స్ కానివ్వండి, మన సివిల్ సర్వీస్ పేపర్ కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో కొన్ని డిఫరెంట్ ఎగ్జామ్స్ జరిగినాయండి. అవన్నీ మీరు దగ్గర పెట్టుకొని కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నారో ఒకసారి చూస్తూ ఉండండి. సో చూస్తే మీకంటూ ఒక అవేర్నెస్ వస్తుంది. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో కరెంట్ అఫైర్స్ అనగానే మనం ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్కి ఇంకా అడిషనల్ పాయింట్లు చాలా ఉంటాయండి. అవన్నీ మనకు అనవసరం. అంటే ఎగ్జామ్లో రానివి ఎందుకు మనం చదవటం చెప్పండి. సో ఎగ్జామ్లో వచ్చేవే మనం చదువుకోవాలి తప్ప సో దానికి సంబంధించి ఎక్కువ పాయింట్లు కవర్ చేయటం అన్నది కరెక్ట్ కాదండి. అంటే పాయింట్లు కొన్ని కవర్ చేసినా అవి ఎగ్జామ్లో వచ్చే విధంగా ఉండాలి. సో అది ఎలా తెలుస్తుంది సార్ అంటే ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ సాగించండి. మనం ప్రతిరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో దానికి మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్తో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్ చెప్పడంతో పాటుగా ప్రీవియస్లో ఏం జరిగింది అంటే ఆ స్టేట్లో ఇంకా ఏమైనా స్కీమ్స్ కానివ్వండి, ఏమైనా కొత్త ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఏమైనా తీసుకొచ్చారా, ఇంకా ఏమైనా వార్తల్లో ఉందా అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానండి. అంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్తో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్తో పాటుగా దాని యొక్క పాస్ట్లో ఏం జరిగింది అంటే అది ఇంకా ఏమైనా న్యూస్లో ఉందా అని చెప్పేసి మనము 3 స్టేజెస్లో ఫేజెస్ వారీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కేరళ విషయం తీసుకున్నట్లయితే కేరళ అనే అంశం వస్తే కేరళలో ఉన్నటువంటి టెంపుల్స్ని కవర్ చేసాం. అదేవిధంగా కేరళలో ఇటీవల కాలంలో ఏమైనా స్కీమ్స్ వచ్చాయో కవర్ చేసాం. అదేవిధంగా కేరళలో గ్రామాలు ఏమైనా వార్తల్లోకి వచ్చాయో కవర్ చేసాం. ఇలా మొత్తం కవర్ చేస్తూ ఉన్నామండి. అంటే మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో అలా మీ ప్రిపరేషన్ ఉండాలి. అంతే తప్ప సో ఎక్కువగా అంటే ఎగ్జామ్లో పనికిరానివి ఎక్కువ పాయింట్లు గుర్తుంచుకుంటే లాస్ అయ్యేది మీరే. సో ఆ యొక్క విషయాన్ని గమనించండి. దట్స్ ఎనఫ్, రైట్. సో దీంట్లో భాగంగా మనం ఏవైతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీటితో పాటుగా మనము సండే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామండి హై క్వాలిటీతో. అంటే ఒరిజినల్ పేపర్కి ధీటుగా సో సండే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డైలీ మనకి టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నామండి. సో డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన యొక్క యాప్లో. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీ వీడియోస్తో పాటుగా ఫ్రీగా పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ రోజుది కరెంట్ అఫైర్స్ ఆ రోజే మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ ఎందుకు సార్ ఇలా మేము ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఎవరైతే గృహిణులు ఉంటారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని సర్వీస్ చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంటే ఎవరు ఇలాంటి అవకాశాలను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా అంటే అంత త్వరగా మనం విజయానికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి ప్లాట్ఫామ్ని మంచిగా ఉపయోగించుకోండి అండి. సో ఏదైతే ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు 40 to 50 అడిషనల్ పాయింట్స్ ఇక్కడ ఏవైతే స్లైడ్స్ ఉంటాయో ఇవి కాకుండా మీకు అడిషనల్గా ప్రీవియస్లో ఇలా అడిగారు అని చెప్పేసి అలాంటివి కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. బేసిక్గా మీకంటూ ఒక నోట్స్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఆ తర్వాతే మిగతా ఏవైనా ఫస్ట్ అది గుర్తుంచుకోండి. మీరు సొంతగా నోట్స్ రాసుకునేవే మీకు బాగా గుర్తుంటాయి. సో ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, రైట్. సో ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి. సో మనకి ఆహార భద్రత సూచిక అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. ఏదైతే మనము స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని చెప్పేసి సో ఒక ఇండెక్స్ని మనకి ఎవరైతే హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇండెక్స్ని జనరల్గా మొత్తం రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని అంటే లార్జ్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూటీగా డివైడ్ చేసి ర్యాంకులు
ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆయా రాష్ట్రాలలో లేదా ఆయా కేంద్రపాలిత ప్రాంతాలలో ఫుడ్ మెజర్స్ అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైతే మెజర్మెంట్స్ ఉంటాయో అవి చాలా పగడ్బందీగా తీసుకుంటున్నారని చెప్పేసి, అక్కడ ఫుడ్ మీద ఖర్చు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ కానివ్వండి, సో వాటి యొక్క నాణ్యత ప్రమాణాలు కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫసాయ్ అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందండి. వీళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. సో మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిలీజ్డ్ బై అనగానే మనకి ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఫసాయ్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారండి. సో దానిని మనకి ఎవరైతే మంత్రి గారు ఉన్నారో దాన్ని ఆయన అఫీషియల్గా సో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆర్గనైజేషన్ అడిగితేనేమో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారు. రిలీజ్ చేసింది మాత్రం మనకి హెల్త్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవ్య గారు. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5వ ఎడిషన్. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు సార్ అంటే 2019లో ఫస్ట్ ఎడిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనము మొత్తము లార్జెస్ట్ స్టేట్, స్మాల్ స్టేట్, యూటీస్ కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పేసి అన్నాము. వాటిల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ప్రతిసారి చెప్తామండి ఇండెక్సెస్ గురించి మనం 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏవైతే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని, సో ఈ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని, ఇవి కాకుండా నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసే ఇండెక్సెస్ కానివ్వండి, ఇలా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ కానివ్వండి, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసే ఇండెక్సెస్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఏదైతే మనకి అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ఇండెక్సెస్ కానివ్వండి, లైక్ 2 డేస్ క్రితం మనం చూసినట్లయితే పశుసంవర్ధక శాఖ మంత్రి వారండి. సో మనకి మిల్క్ ప్రొడక్షన్లో ఎంత, ఎగ్ ప్రొడక్షన్లో ఎంత అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అలాంటి ఇండెక్సెస్ మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో అందరూ చదువుకుంటారండి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, జెండర్ గ్యాప్ ఇండెక్స్, అవన్నీ ఎటు వస్తాయండి. అవి కాకుండా ఇలాంటి ఇండెక్సెస్ కూడా ఎగ్జామినర్ ఎక్కువగా అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ ఇండెక్సెస్ కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేసి చదువుకోవాలి. దీంట్లో లార్జ్ స్టేట్ అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో మొట్టమొదటి స్థానము కేరళ ఉందండి. సో ఇలా కేరళ నిలవడం మొట్టమొదటిసారి అని కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ కేరళ ఉంది, సో ఆ తర్వాత పంజాబ్ ఉంది, ఆ తర్వాత తమిళనాడు ఉంది. మనకి స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని చెప్పేసి సో దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఎన్నో ఎడిషను, 5th ఎడిషను. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 2019లో చేశారు. ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనము కరెంట్ ఈవెంట్లోకి వస్తాం. లార్జ్ స్టేట్స్ అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ కేరళ ఉంది, సెకండ్ పంజాబ్ ఉంది, థర్డ్ తమిళనాడు. ఈ 3 బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి కేరళ, పంజాబ్, తమిళనాడు. అదే స్మాల్ స్టేట్స్ కేటగిరీలో చూసినట్లయితే గోవా, మణిపూర్, సిక్కిం అని చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా యూటీ కేటగిరీలో తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్ అనేవి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్రాల్లో ఫుడ్ మెజర్స్ అనేవి చాలా మంచిగా తీసుకుంటున్నాయి. అంటే ఫుడ్కు సంబంధించి ప్రామాణికాలను బాగా ఫాలో అవుతున్నాయి, అంటే హెల్తీ ఫుడ్ని ప్రజలకు అందిస్తున్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇవి రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా వీటి గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. లార్జ్ ఏంటి, స్మాల్ ఏంటి, యూటీ ఏంటి. అదేవిధంగా ఈ ఇండెక్స్ను ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 5 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. రేపు రానున్న పోటీ పరీక్షల్లో కష్టంగా అడగాలి అంటే ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఇండెక్సెస్ ఉంటుందో ఈ ఇండెక్సెస్లో లేని యొక్క మెజర్మెంట్ ఏంటి, లేదా ఏ యొక్క మెజర్మెంట్స్ని తీసుకొని ఇండెక్స్ని రిలీజ్ చేశారని ఎగ్జామ్లో అడుగుతారు. మొత్తం 5 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఆ 5 పారామీటర్స్ ఏంటో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ప్రశ్న కష్టంగా అడగాలి అంటే ఇక్కడి నుంచి ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ 5 పిల్లర్స్, ఆ 5 పారామీటర్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇండస్ట్రియల్ డేటా అంటే ఏదైతే దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ డేటాని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే జనరల్గా దీని గురించి మళ్ళీ ఇండస్ట్రియల్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఇండస్ట్రియల్ డేటాలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అవి ఎగ్జామ్లో అడగర్లే. కానీ సో మనకి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇండస్ట్రియల్ డేటాని పరిగణలోకి తీసుకోమన్నారు. ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో దాంట్లో హ్యూమన్ రిసోర్స్ని ఎంత బాగా యూజ్ చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర డేటా ఉంటుందండి. ఆ డేటాను బేస్ చేసుకున్నారు ఒక పారామీటర్గా. అదేవిధంగా కాంప్లియన్స్. సో దీనికి సంబంధించి ఈ యొక్క కాంప్లియన్స్ అని చెప్పేసి సెకండ్ పిల్లర్గా తీసుకోవడం జరిగింది. సెకండ్ వచ్చేసరికి ఫుడ్
టెస్టింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వేలెన్స్ని బేస్ చేసుకోవడం చేసింది. అదేవిధంగా ఫోర్త్గా మనకి ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో మనకి ట్రైనింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఎంత అని చెప్పేసి దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఫిఫ్త్ వచ్చేసరికి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్, అంటే మనకి వినియోగదారుల యొక్క శక్తి, అంటే ఏ విధంగా అవేర్నెస్ని కలిగి ఉన్నారు ఆ ప్రొడక్ట్స్ మీద అని చెప్పేసి యూజ్ చేయడంలో అని చెప్పేసి మొత్తం 5 పిల్లర్స్ని బేస్ చేసుకుని ఇండెక్స్ని రిలీజ్ చేశారు. గుర్తుంచుకోండి 5 పారామీటర్స్. మరి మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, మరి మన తెలంగాణ ర్యాంక్ ఎంత కూడా తెలుసుకోవాలిగా ఖచ్చితంగా. ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని అడిగారు అనుకోండి ఇబ్బంది పడిపోతాం. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ర్యాంకు చూసినట్లయితే మనము ఏపీ ర్యాంకు చూసినట్లయితే ఏపీకి సంబంధించి 17వ ర్యాంక్ ఉందండి. ఏపీ అనేది 17వ ర్యాంకును సాధించడం జరిగింది. మన తెలంగాణ అనేది 14వ ర్యాంకును సాధించడం జరిగింది ఈ యొక్క ఇండెక్స్లో భాగంగా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వీటితో పాటుగా అండి ఏదైతే మనకి హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు సో రానున్న 3 సంవత్సరాలలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమని, రానున్న 3 ఇయర్స్లో మేము 25 లక్షల రానున్న 3 ఇయర్స్లో 25 లక్షల మందికి ఏదైతే దీనికి సంబంధించి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్గా మేము తయారు చేస్తాము అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయటం, సో అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇలాంటివి చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా సో దగ్గరగా 100 ఫుడ్ పార్క్స్ని కూడా మేము తీసుకొస్తాము అని చెప్పేసి ఏం చెప్తా ఉన్నారండి. ఫుడ్ పార్క్స్ మీరు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఫుడ్ పార్క్ అని చెప్పేసి ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ఒక పార్కులో, అంటే ఒక స్ట్రీట్ ఫుడ్స్ అండి. సో మీరు నైట్ పూట చూసే ఉంటారు ఫుడ్ పార్క్స్ అని చెప్పేసి, అలాంటివి తీసుకొస్తాము. అవి కూడా వీళ్ళు ఈ యొక్క రూల్స్ను ఫాలో అయ్యే విధంగా మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ప్రజలకు అందజేసే విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. రాబోయే 3 ఇయర్స్లో 25 lakhs అంటే 25 లక్షల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ని మేము తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారు. లైక్ మన చాయ్ వాలా కానివ్వండి, డబ్బా వాలా అని చెప్పేసి అంటామండి. అంటే మనకి మహారాష్ట్ర సైడ్ బాగా ఫేమస్. సో వాళ్ళే ఫుడ్ తీసుకొస్తారండి మనకి క్యారేజీల్లో పెట్టుకొని. అలాంటి సంస్థలను ఎంకరేజ్మెంట్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. 100 ఫుడ్ పార్క్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. ఈ 2 పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీంతో పాటుగా ఇక్కడ మనకి ఫసాయి అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి వచ్చిందండి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి వచ్చింది. దీని గురించి కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2006లో వచ్చింది. ఎప్పటి నుంచి అది అంటే ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే 2008 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. హెడ్ క్వార్టర్ ఢిల్లీగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ, ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని చెప్పేసి మనల్ని ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడగడం జరిగిందండి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఈ యొక్క ఫసాయి పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఫసాయి సిఈఓగా గంజి కమలవర్ధన్ రావు వచ్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఇక ఫసాయికి సంబంధించి చైర్మన్గా అండి, సో మనకి చైర్మన్గా చూసినట్లయితే రాజేష్ భూపేష్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సిఈఓగా మనకి గంజి కమలవర్ధన్ రావు గారు ఉండడం జరిగిందని చెప్పేసి మనం లాస్ట్ కరెంట్ వీడియోలో కూడా మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవి పాయింట్లు కూడా మనం ఖచ్చితంగా ఫసాయిలో కూడా కవర్ చేయవలసిన అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్ణాటక అనౌన్సెస్ ఫ్రీ బస్ ట్రావెల్స్ శక్తి స్కీమ్ ఫర్ ఉమెన్. సో మనకి కర్ణాటక మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి శక్తి స్కీమ్ ద్వారా. సో మీ అందరికీ తెలిసిందే, నిన్న మనం మిషన్ శక్తి అని చెప్పేసి కరెంట్ అఫైర్ డిస్కస్ చేసుకున్నాం. గుర్తెచ్చుకోండి ఒకసారి. మిషన్ శక్తి ఎందుకండి? సో ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో, అంటే ఎవరైతే రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయల అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అండి అది. 60:40 రేషియోలో దాన్ని ఫండింగ్ ఉంటుంది అని చెప్పేసి సో మాతృత్వ వయోవందన యోజన గురించి మాట్లాడుకోవడం జరిగింది. అది వచ్చేసరికి ఆడపిల్లలకు సంబంధించిందండి ఆ స్కీము. సో ఇది వచ్చేసరికి ప్యూర్గా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. సో ఏదైతే మనకి శక్తి అనే స్కీమ్ ద్వారా ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో విమెన్కి, అంటే మహిళలకు అక్కడ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో కర్ణాటకలో ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉచిత హామీలు ఇవ్వడం జరిగిందండి. ఒక 4 హామీలను మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. ఆ 4 హామీలలోని ఒక హామీ, మేము ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో అంటే ఉచిత ప్రయాణం కల్పిస్తాము లేడీస్కి అని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్నే ఇప్పుడు వీళ్ళు శక్తి అనే స్కీమ్ పేరు పెట్టి అక్కడ రన్
చేస్తా ఉన్నారు. మన ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఏమైతే ఉంటుందో, ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము శక్తి అనే కార్యక్రమం ద్వారా ఆయా రాష్ట్రంలో మహిళలకు ఫ్రీగా బస్సు సదుపాయం అంటే రవాణా సదుపాయాన్ని బస్సులో మహిళలకు కల్పిస్తుంది అని చెప్పేసి అడిగితే దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకి మహిళలకు కొన్ని స్కీమ్స్ అనేది అక్కడ ఏవైతే కర్ణాటక గవర్నమెంట్ ఇటీవల కాలంలో సిద్ధరామయ్య గారు గవర్నమెంట్ రెండోసారి సీఎం కావడం జరిగిందండి, మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో భాగంగా ఏదైతే శక్తి స్మార్ట్ కార్డ్స్ అని చెప్పేసి ఒక కార్డ్స్ ఇస్తారండి వాళ్ళకి, అంటే బస్ పాసులు లాగానే కొన్ని కార్డ్స్ ఇస్తారండి, స్మార్ట్ కార్డ్స్ అనమాట. ఆ కార్డ్స్ ఎలా చూపించగానే వాళ్ళకి ఇంక టికెట్ ఏమి ఉండదండి. అలా ఇటీవల కాలంలో శక్తి స్మార్ట్ కార్డ్స్ని విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే దట్ ఈస్ కర్ణాటక అండి. జూన్ 11వ తారీఖు నుంచి సో ఇది అమల్లోకి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మిగతా 3 అండి, అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసినట్లయితే 30% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్, ఏవైతే ప్రభుత్వ జాబ్స్లో అండి, సో ఉద్యోగాలలో 30% ఉమెన్కే కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని నెరవేరుస్తామన్నారు. అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్, సో ఎవరైతే పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 2500 రూపాయలు పర్ మంత్ పెన్షన్ ఇస్తాము ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు అని చెప్పేసి సో మన నిన్న కర్ణాటకకు సంబంధించిన వాగ్దానాలు ఇవ్వడం జరిగిందండి. అంటే ఎలక్షన్ల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టడం జరిగింది ఈ 4లో 1 సో మనకి జూన్ 11 నుంచి ఇంప్లిమెంటేషన్లో రాకపోతుంది. అదే మనకి శక్తి స్కీమ్. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా మహిళలు ప్రయాణించవచ్చు. ఏదైతే ఆ స్టేట్ బౌండరీస్లో మాత్రమేనండి, అదర్ దెన్ వేరే స్టేట్లు కాదు, ఓన్లీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే, నాట్ ఎక్స్ప్రెస్ బసెస్. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. కర్ణాటక అనగానే ఇటీవల కాలంలో ఇంకా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, గుర్తుంచుకోండి. మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏవైతే లిథియం రిజర్వ్స్ అండి, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అనుకున్నాం, జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటుగా 5.9 మిలియన్ టన్స్తో పాటుగా మనకి రీసెంట్గా మనకి చూసినట్లయితే రాజస్థాన్లో కూడా బయటపడడం జరిగింది. అట్ ద సేమ్ టైం కర్ణాటకలో కూడా మాండ్యా డిస్టిక్లో 1600 టన్నుల లిథియం బయటపడిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ అవి ఉపయోగానికి పెద్దగా ఉపయోగపడవు అని చెప్పేసి కూడా వీళ్ళు ఏవైతే మనకి అధికారులు చెప్పిన సందర్భాలు ఉన్నాయని పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు శివమొగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. లోటస్ ఆకారంలో కమలం ఆకృతిలో అది ఉంది అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఆ 2 పాయింట్లు కూడా ఏవైతే మనము లోటస్ ఆకారంలో ఉన్నటువంటి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, శివమొగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, రైట్. అంటే కెంపెగౌడ కూడా మనకి బెంగళూరులోని కర్ణాటకలోనే ఉంటుంది. బట్ ఇది లోటస్ ఆకారంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే మనము శివమొగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాన్ని ప్రారంభించడం జరిగింది లోటస్ ఆకారంలో. అదేవిధంగా లిథియం రిజర్వ్స్ అనేవి ఒక 1600 టన్నులు కర్ణాటకలో బయటపడడం జరిగింది, మాండ్యాలో జిల్లాలో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. కర్ణాటక, సో దీని క్యాపిటల్ బెంగళూరు అండి. సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనొచ్చు. సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనము బెంగళూరుని అంటాం, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలో 11.4% మందికి మధుమేహం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా సో న్యూస్ రావడం జరిగిందండి. షుగర్ వ్యాధి. సో ఈ యొక్క షుగర్ వ్యాధి ఏ దేశంలో అంటే ఈ ప్రపంచంలో ఏ దేశం షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అంటే షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశం ఫస్ట్ చైనా, తర్వాత మన ఇండియానేనండి. సో పర్టికులర్గా మన భారతదేశంలో వీళ్ళు సర్వే జరిపారండి. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక సర్వేని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ సర్వేనే ద లాన్సెంట్ అనే ఒక పత్రిక ఉంటుందండి. అది ఏదైతే మనకి మెడికల్కి సంబంధించిన జర్నల్ సో పబ్లిష్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారండి. ఏ విధంగా అంటే ఏదైతే దీనికి సంబంధించి దేశంలో 11.4% మందికి షుగర్ ఉందని, 35.5% బీపీ ఉందని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి. సో మనకి 30% అనేది బీపీ ఉన్నట్లు ఇండియన్ మెటాబాలిక్ హెల్త్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఆ పేరుతో వీళ్ళు ఒక బులెటిన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మధుమేహం అంటే మీకు షుగర్ వ్యాధి అని కూడా మీకు ఐడియా ఉండే ఉంటుందండి. షుగర్ వ్యాధి అంటారు. ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అంటే దట్ ఈస్ గోవాలో ఎక్కువగా ఉందండి. సో మనకి గోవాలో ఎక్కువగా ఉంది మధుమేహం అంటే బారిన పడినటువంటి వ్యక్తులు ఎక్కువగా గోవాలో ఉన్నారు. ఎంతమంది అంటే 26.4%. సో మనకి గోవా అతి తక్కువగా షుగర్ వ్యాధి ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నారంటే దట్ ఈస్ తక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉన్నారండి. ఉత్తరప్రదేశ్లో 4.8% మాత్రమే ఉన్నారు అక్కడ. అంటే మన భారతదేశము ప్రపంచంలో షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తుల సమూహంలో భారతదేశం 2వ ప్లేస్. మరి ఆ భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఉందంటే
అంటే గోవా, తక్కువగా ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి పుదుచ్చేరి, థర్డ్ కేరళ, ఫోర్త్ చండీగఢ్. సో మధుమేహం వ్యాధులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు. అదేవిధంగా బీపీ, బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి అంటాం, ఎక్కువగా పంజాబ్లో ఉన్నారండి, 51.8%. అంటే ఆ రాష్ట్రంలో సగం మంది ప్రజలకి బీపీతో బాధపడుతున్నారు అనమాట, అంటే బీపీ వ్యాధి ఉంది. సో తక్కువగా బీపీ ఎక్కడుందంటే మేఘాలయలో ఉందండి, 24.3% ఉంది. అదేవిధంగా ఉబ్బకాయం అండి, బాగా లావుగా ఉండడం జరుగుతుంది, కొవ్వంతా పేరుకుపోయి వేస్ట్ కొవ్వంతా ఉండదు, ఉబ్బకాయం అంటారు. ఆ ఉబ్బకాయ గ్రస్తులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ పాండిచ్చేరి. అతి తక్కువగా ఎక్కడుందంటే జార్ఖండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరి మధుమేహంలో, షుగర్ వ్యాధిలో మన ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే, మన ఆంధ్రప్రదేశ్ స్థానం చూసినట్లయితే 19వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ అనేది 17వ స్థానంలో ఉంది ఈ యొక్క మధుమేహ వ్యాధిగ్రస్తుల జాబితాలో. సో బాగా గుర్తుంచుకోండి, మధుమేహంలో అంటే మధుమేహం, ఆ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారంటే గోవాలో ఉన్నారు. తక్కువగా ఎక్కడ ఉన్నారు అంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉందంటే 19వ స్థానంలో ఉంది. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే 17వ స్థానంలో ఉందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో దీని గురించి కూడా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక చెప్పామండి ఇండెక్సెస్ అని చెప్పేసి. సో ఇలాంటివి నీతి ఆయోగ్ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, మనకి హెల్త్ మినిస్ట్రీ కానివ్వండి, అగ్రికల్చర్ మినిస్ట్రీ కానివ్వండి, ఐసీఎంఆర్ కానివ్వండి, సో మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇలాంటి ఇండెక్సెస్ కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. రైట్. అదేవిధంగా ఇక్కడ ఐసీఎంఆర్ వచ్చింది కాబట్టి ఏదైతే మనకి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాము, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుందండి. సో దీనికి సంబంధించి హెడ్ ఎవరు అంటే రాజీవ్ బాల్ అనే వ్యక్తి ఉన్నారు. ఐసీఎంఆర్ హెడ్ ఎవరు అంటే సో మనకి రాజీవ్ బహల్ అనే వ్యక్తి ఉన్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్గా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐసీఏఆర్తో అమెజాన్ ఒప్పందము అని చెప్పేసి ఉందండి. సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్తో అమెజాన్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో ఇది వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రీసెర్చ్తో ఎవరు ఒప్పందం చేసుకున్నారు? ఆప్షన్ ఏ గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్ అని ఇలా ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ అమెజాన్ వాళ్ళు సో ఎంఓయూ చేసుకున్నారండి. ఎందుకు చేసుకున్నారు సార్ అంటే, ఏదైతే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వీటిని మొత్తాన్ని గేట్వే లాగా ఆ రైతులకు తీసుకువెళ్ళడం కోసము అమెజాన్ అనేది వారధిగా ఉంటుంది. అంటే వీటి యొక్క ప్రొడక్ట్స్ కానివ్వండి, ఉత్పత్తులు కానివ్వండి, అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు చేరువేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అందువల్ల టైఅప్ అయ్యారని గుర్తుంచుకొని సరిపోతుంది. సింపుల్గా స్ట్రైట్ క్వశ్చన్ అంతే. సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ అమెజాన్. సో వీటితో పాటుగా ఐసీఎంఆర్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో మనకి ఐసీఏఆర్, సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాము. 1929లో దీన్ని స్థాపించారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ దీని డైరెక్టర్ వచ్చేసరికి మనము హిమాంశు పథక్ అని చెప్పేసి ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. మనము హిమాంశు పథక్ అనే వ్యక్తి డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా మీకు అమెజాన్ అంటే ఐడియానే ఉంటుంది. అమెజాన్ అమెరికాకు సంబంధించింది, వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. జెఫ్ బెజోస్ అనే వ్యక్తి దాని యొక్క ఫౌండర్గా ఉండటం జరిగింది. దీన్ని 1994లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అమెజాన్ గురించి ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే జెఫ్ బెజోస్ లాస్ట్ టైం మనకి దీని యొక్క ఫౌండర్ ఎవరోనే ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో అదేవిధంగా ఐసీఏఆర్, సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సో ఈ రెండు టైఅప్ అయ్యాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫార్మర్స్ కోసము. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తూతుకుడి జిల్లాలో రాకెట్ ప్రయోగ కేంద్రము అని చెప్పేసి ఈరోజు తమిళనాడు మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఇస్రో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 2వ రాకెట్ ప్రయోగ కేంద్రం. సో మనకి అందరికీ తెలిసి ఐడియా ఉంటుందండి ఇస్రో అని. ఏదైతే మనకి ఇస్రో కానివ్వండి, ఇస్రో పేరెంటల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయండి. మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి, షార్ అని చెప్పేసి అంటామండి. సో తిరుపతి జిల్లాలో ఉంటుందండి. అంతకుముందు మొన్నటిదాకా నెల్లూరు జిల్లా ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం జిల్లాలు రీషెల్ఫ్ జరిగింది కదండి, ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళింది ఈ యొక్క షార్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి అంటామన్నమాట. సో అక్కడి నుంచి ఎక్కువగా మనకి ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. సో ఇప్పుడు రెండవది, సో మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ఏదైతే మనకు తూతుకుడి జిల్లా అండి, తూతుకుడి జిల్లా ఏదైతే సంబంధించి కులశేఖరపట్టినం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి కులశేఖరపట్టినం, సో మనకి పట్టినం అంటే పట్టణం అంటాం కదండి, అక్కడ పట్టినం అంటారులండి. సో కులశేఖరపట్టినం అని చెప్పేసి అంటాం, కులశేఖరపట్టినం.
మనం పట్టణం అంటాం, అక్కడ పట్టినం అంటాం, తమిళం కదా. సో ఈ ప్లేస్లో అండి, సో ఈ యొక్క ప్లేస్లో 2వ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నెక్స్ట్ మంత్ జులై నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి ఇస్రో అధిపతి సోమనాథన్ గారు చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇదైతే మనకి ఇక్కడే ఎందుకు పెడుతున్నారు సార్ అంటే ఈ యొక్క కేంద్రాన్ని, సో ఈ స్థలం అర్ధచంద్రాకారంలో సముద్ర తీరానికి చేరువుగా ఉండడంతో పాటు రాకెట్ ప్రయోగాలు సులువుగా నిర్వహించడానికి వీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మనకి జిఎస్ఎల్వి రాకెట్ నుంచి ఆ రాకెట్ విడివడగానే మొదటి భాగం బంగాళాఖాతంలోను, అంటే 2వ భాగం హిందూ మహాసముద్రంలోను ఇక్కడ పడతాయని, సో ఇక్కడ ప్రయోగానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్పడం జరిగిందండి. మనం బాగా గుర్తుంచుకుంది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సో మనకి కులశేఖర పట్టణం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క తూత్తుకుడి జిల్లా ఎక్కడ పెట్టబోతున్నారంటే తమిళనాడులో ఎక్కడ అంటే తూత్తుకుడి జిల్లా మనకి కులశేఖర పట్టణం అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుందండి. సో ఇటీవల కాలంలో వార్తల్లోకి చూసినట్లయితే తమిళనాడులో ఏదైతే జపాన్ కంపెనీకి సంబంధించి ఒక కంపెనీ మిత్సుబి కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందండి, ఏసీని తయారు చేస్తూ ఉంటారు. సో మరి ఏసీస్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు దగ్గర 1800 కోట్లతో మేము అక్కడ ప్లాంట్ పెడతాము అని చెప్పేసి ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా హోండాయ్ కంపెనీ అని చెప్పేసి ఒకటి ఏదైతే మనకి హోండాయ్ అండి, మనము కార్లు తయారు చేసే కంపెనీ, సో వాళ్ళు కూడా అక్కడ 15,000 కోట్లతో సో అక్కడ మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ఇటీవల కాలంలో తమిళనాడు వార్తల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి తమిళనాడు సీఎం సో మనకి స్టాలిన్ గారు ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఉంటారో, అంగన్వాడీ పిల్లలు ఉంటారో, పొద్దున్నే టిఫిన్ రాకుండా అంటే టిఫిన్ చేయకుండా వాళ్ళు స్కూల్స్కి వస్తున్నారని, సో వాళ్ళ కోసమే ఏదైతే మనకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో తమిళనాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భావోద్వేగాలను గుర్తించే మిషన్ లెర్నింగ్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏవైతే మన యొక్క భావోద్వేగాలండి, ఎమోషన్స్ మొత్తము అంటే మనం లోపల ఏమనుకుంటున్నామో ఏంటో అని చెప్పేసి వాటి యొక్క భావోద్వేగాల మొత్తాన్ని ఈ యొక్క మిషన్ లెర్నింగ్ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకి IIIT హైదరాబాద్ వాళ్ళు దీని మీద పరిశోధనలు చేసే సందర్భం. సో అదేవిధంగా ఇక్కడ మనుషుల మనోభావాలను గుర్తించే సరికొత్త సాఫ్ట్వేర్ను IIIT హైదరాబాద్, ఇది ఇంపార్టెంట్ అండి. సో మనకి IIIT హైదరాబాద్ పరిశోధకులు ధ్రువ శ్రీవాత్సవ్, ఆదిత్య కుమార్ సింగ్ కానివ్వండి, ప్రొఫెసర్ మకరంద్ తపస్వీలు దీన్ని రూపొందించారని హౌ ఫీల్ ఇన్ అనే పేరుతో ఈ యొక్క అధ్యాయాన్ని అంటే వీళ్ళ రీసెర్చ్ని చేపట్టారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో సింపుల్గా గుర్తుంచుకోండి, ఈ యొక్క భావోద్వేగాలు గుర్తించే మిషన్ లెర్నింగ్ని ఇటీవల కాలంలో ఎవరు దీన్ని కనుగొన్నారు అంటే మనకి IIIT హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని ఏదైతే మనకి అమెరికాలో అండి, సో మనకి అమెరికాలో ఏదైతే మనకి ఈ నెల 18 నుంచి 23 వరకు జరిగేటువంటి కంప్యూటర్ విజన్ సదస్సులో వీళ్ళు ఏవైతే దీన్ని ఆవిష్కరించారో దీన్ని అక్కడ ప్రదర్శిస్తారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే మనము ఏమనుకుంటున్నామో మన మనోభావాలు ఏంటో బయటికి వ్యక్తపరుస్తాయండి. సో ఈ యొక్క మిషన్స్ అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఏంటి, సో మీ అందరికి ఐడియానే ఉంటుంది. సో మనకి ఏదైతే నాగార్జున గారి సినిమా ఒకటి ఉంటుందండి, అలీ గారితో మిషన్ పెట్టేసి లోపల ఏమనుకుంటున్నామో అలా చెప్తూ ఉంటారు కదండి. సో ఆ స్టైల్లో ఆ టైప్ ఆఫ్ కోలో వీళ్ళు దీన్ని కనుక్కోవడం జరిగింది, మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. IIIT హైదరాబాద్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూపీ గవర్నమెంట్ లాంచ్డ్ సో నాంద్ బాబా మిల్క్ మిషన్ స్కీమ్. సో ఇటీవల కాలంలో నాంద్ బాబా మిల్క్ మిషన్ స్కీమ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండి. సో అక్కడ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్షన్ని పెంచడం కోసము, అదేవిధంగా అక్కడ ఉన్న మిల్క్కు సంబంధించి పాల ప్రొడక్షన్ని పెంచి ఎవరైతే ఈ యొక్క పశువులు కాసేవాళ్ళు కానివ్వండి, సో ఆ పశువులకి ఎటువంటి వ్యాధులు రాకుండా వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ని తీసుకొస్తున్నామని చెప్పేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది. దగ్గరగా 1000 కోట్ల రూపాయలతో అండి. సో దగ్గరగా 1000 కోట్లతో ఈ స్కీమ్ని మేము ప్రారంభిస్తామని చెప్పేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది నాంద్ బాబా మిల్క్ మిషన్ స్కీమ్. ఎందుకు అంటే ఆయా రాష్ట్రంలో పాల ప్రొడక్షన్ని పెంచడం కోసం అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి. సో మనకి ఏదైతే మనకు సంబంధించి పాడి పరిశ్రమ సదస్సు అని చెప్పేసి మనకి గుజరాత్ గాంధీనగర్లో జరిగిందని, సో దానికి సంబంధించి అమిత్ షా గారు దాన్ని ప్రారంభించారని, సో ఆ సదస్సులో అమిత్ షా గారు ప్రజెంట్ 22 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుందని, 2033-34 అది వచ్చేసరికి 33 కోట్ల టన్నుల పాల ఉత్పత్తికి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నామని, దీంట్లో భాగంగానే శ్వేత విప్లవం 2ని మేము తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువ పాల ప్రొడక్షన్ ఏ కంట్రీ నుంచి అంటే ఇండియా నుంచి అండి. 24% అనేది మన ఇండియా నుంచే పాల ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత చైనా, తర్వాత అమెరికా ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం
ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇప్పుడు వచ్చేసింది ఏంటంటే నంద్ బాబా మిల్క్ మిషన్ ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో యోగి ఆదిత్యనాథ్ యొక్క ఒరిజినల్ పేరు అంటే బర్త్ నేమ్ ఏంటి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే అజయ్ మోహన్ సింగ్ బిష్త్ అని చెప్పేసి అంటారండి. సో మనకి అజయ్ మోహన్ సింగ్ బిష్త్. సో మనకి బిష్త్ అని చెప్పేసి అంటామండి. ఇది ఏదైతే మనకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన యొక్క ఒరిజినల్ పేరు అజయ్ మోహన్ సింగ్ బిష్త్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక ఎస్ఎస్సీ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ మీకు లింక్ చేసి చదువుతున్నాను. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే రజనీకాంత్ గారు అండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న వ్యక్తి. సో అది చూసినట్లయితే శివాజీరాజ్ గైక్వాడ్ అని చెప్పేసి ఆయన అంటాం. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ గారిని ఇంక్విలాబ్ శ్రీవాస్తవ అని చెప్పేసి అంటాం. ఆయన యొక్క ఒరిజినల్ పేర్లు అండి అవన్నీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో వీటిపై కూడా మనం ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్. సో మీ అందరికీ తెలిసిందే 16వ సీజన్లో అత్యధిక దూరం 6 కొట్టి లాంగెస్ట్ 6 ఆఫ్ ద సీజన్ పురస్కారాన్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారుడు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి మీకు ఆన్సర్ కూడా కనిపిస్తూనే ఉంది. అతనే మనము డూప్లిసిస్. మీ అందరికీ తెలిసిందే ఫ్యాప్ డూప్లిసిస్ అని చెప్పేసి అంటాము. ఇది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇలాంటి అవకాశాలను ఇలాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీ యొక్క విజయానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.